నా కోడి పుంజుని గంప కింద కప్పెట్టేస్తా, అది కూయకపోతే మీకు ఎలా తెల్లారుతుందో చూస్తా అని వెనకటికి ఒక అవ్వ ఊరిని సవాల్ చేసిందట. ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ధోరణి చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే బూత్ వీడియోలు దొరికిపోయినా బాధితురాలు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నా కానీ ఆ మీడియా కనీసం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం చూస్తుంటే అవ్వ ఎవ్వారంలాగే ఉంది కదా. అంటే వాళ్ళు రాయకపోతే ప్రపంచానికి తెలియదు అనుకోవాలా, లేదంటే పార్టీ అధికార ప్రతినిధులు మైకుల ముందు మాట్లాడతారు చూసారా, అంతకంటే ఘోరంగా అధికారంలో ఉన్న పార్టీలకి ఈ మీడియా కుమ్ముగాస్తోందని అర్థం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ ఏమో ఓ పక్కన మీడియాకి సమాధానం చెప్పలేకపోయారు. చూశారు కదా. ఇంకో పక్కన జగన్ ఏమో ఈ ఇష్యూతో పాటు రీసెంట్ పరిణామాలన్నిటినీ ఎత్తిపోయడం కనపడింది. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు. ఎస్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు కూటమికి డూ ఆర్ డై సిచ్యువేషన్ క్రియేట్ అయిందా అనే ఎవరికైనా అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి పరిస్థితిని తప్పించుకోగలరా? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆ మహాసాధ్యం ఎవరో మహాసంఘటన జరగాలి అని కన్నీళ్లు పెట్టుకుంది కదా ఆ మధ్యన. ఆ టైపులో ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తప్పించుకోవాలి అంటే మహా డైవర్షనం ఏదో జరగాలి. భారీ డైవర్షన్ ఏదైనా తీసుకొచ్చి ఈ ఇష్యూని డైవర్ట్ చేయగలగాలి. వారం రోజుల టైం అందుకే పెట్టారా, విచారణ ఏదో ఆదేశించామని చెప్పి. ఇన్ని ఆధారాలు కనపడుతున్నప్పుడు నైతికత ఉంటే, నిజాయితీ ఉంటే టక్కుమని చర్య తీసుకునేవాళ్ళు కదా. తీసుకోకపోవడం దేనికి సంకేతం? ఒకవేళ చర్య తీసుకోకపోతే గనక ఈ పరిణామాలు కూటమి భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తాయో డీటెయిల్గా చూద్దాం. ఈ ఇష్యూ మీద భారీ డెవలప్మెంట్ ఏదైనా ఉంటే తప్ప నేను ముందు మాట్లాడదలుచుకోవాలి. అందుకోసం కాంప్రహెన్సివ్గా 360 degreesలో వన్స్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్సెస్ని చెక్ చేద్దాం. మీ ఎమ్మెల్యే అశ్లీల వీడియోలతో దొరికిపోయారు కదా, మహిళ ఆరోపణలు చేశారు కదా, ఏంటి మీ రియాక్షన్ అని అడిగితే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా వెనుతిరిగి వెళ్ళిపోవడం చూసాం కదా. కనపడింది కదా. ఆయన మీడియా ముందు వెనుదిరిగలా, ఏపీ ముందు వెనుదిరిగారు, వాస్తవం ముందు వెనుదిరిగారు అనిపించగానే కొన్ని గంటల్లోనే ఒక విచారణ కమిటీ వేశాం, వారం రోజుల్లో నిర్ధారిస్తాం, చర్య తీసుకుంటాం అనడం చూస్తుంటే, చర్య తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక నిజాలు కనపడుతున్నాయి కాబట్టి వెంటనే తీసుకునేవాళ్ళు కదా. ఈ వారం రోజులు ఎందుకు గడువు బై చేసింది జనసేన అంటే 2 కారణాలు. ఒకటి, చర్య తీసుకోకపోతే కనుక ఎంత నష్టం జరుగుతుంది అని కొలుచుకుంటారు. రెండోది, ఈ లోపల భారీ డైవర్షన్ తెచ్చి వైసీపీ మీద ఏదో ఆరోపణలు చేసి మీడియా మొత్తాన్ని అటు డైవర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. అందుకోసమే వారం రోజులు బై చేశారు టైం. ఇలా పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? బాధితురాలు చెప్తున్న వివరాల్లో కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సంక్రాంతి టైంలోట జనవరి 15 ఎప్పుడో సీఎం చంద్రబాబుకు కూడా వినతి పత్రాలు ఇచ్చాను తాను ఇదే విషయం మీద అని బయటపెట్టింది బాధితురాలు. 15వ తారీఖున వినతి పత్రం ఇస్తే జనసేన వైపు నుంచి ఇమ్మెచ్యూర్గా అనిపించే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయిందని చూపించి మాట్లాడుకున్నాం కదా మనం. అది ఎప్పుడు వచ్చింది? 21 22 వచ్చింది. అంటే వారం రోజులకు వచ్చిందనమాట. అంటే బాధితురాలు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసిన వారం రోజులకు పార్టీ రిలీజ్ చేసింది అంటే సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? కోఆర్డినేటెడ్గా జరిగినట్టే కదా ఈ 2 పరిణామాలు అని ఎవరికైనా అనిపిస్తుంది. అంటే ఈ లెక్కన చర్య తీసుకునే ఉద్దేశం లేదేమో, అందుకోసమే వారం రోజులు టైం బై చేసి ఈ లోపల విషయాన్ని సప్రెస్ చేయడానికో లేదంటే డైవర్షన్కి ఏదైనా ప్లాన్ చేశారా అని సాధారణంగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది. ఇంకో పక్కన జనసేన టాక్టిక్స్ మామూలుగానే రాజకీయాల్లో మనం చూస్తుంటాం. ఏపీలో జనసేన అనే పార్టీ ఏ సవాల్ వచ్చినా సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినా 2 పనులు చేస్తుంది. ఒకటి, రండబండ బూతులు తిట్టి ఎదుటోళ్ళని కించపరచడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడే సత్తువ లోతు ఉండదేమో బహుశా. లేదంటే కనుక రెండోది, మీరు ఫలానా టైంలో చేయలేదా ఇలా అని సిల్లీ ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. అధికారంలో నువ్వున్నప్పుడు ఫలానా వాళ్ళు చేయలేదని అడగడంలో అర్థమేముంది? నువ్వు అందరికంటే శుద్ధపోసం చెప్పు కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బాధితురాల విషయంలో కూడా ఇలాంటి లాజిక్లే తీసుకురావడానికి ట్రై చేసేసరికి ఆమె తిరుగులేని సమాధానం చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలు ఏఐ అని ఎవరన్నా మాట్లాడితే ఇంకా 100 కొద్దీ ఉన్నాయి, 600 ఏమో ఇలాంటివి, అవన్నీ బయట పెడతా అని చెప్పడం చూసేసరికి గతుక్కుమనాల్సిన పరిస్థితి. ఇంకో పక్కనేమో రాజకీయం ఈ విషయంలో ఎస్కలేట్ అవడం కనబడుతోంది. కోడూరు ఒక్కటే కాదు, పైనున్న కోన దగ్గర నుంచి కిందున్న సత్యవేడు వరకు ఎన్ని జరిగినాయో తెలుసా అని చిట్టా చెప్పడం చూస్తే 2 ఏళ్లలోనే మన ప్రజాప్రతినిధులు ఇంత బరితెగించారా? మహిళల జీవితాలతో ఈ రకంగా రాజకీయం రాక్షస క్రీడ ఆడుతోందా అని అనిపిస్తుంది కదా ఎవరికైనా. సాధారణ ప్రజలు కూడా ఇదే విషయం గురించి ఆలోచించడం మొదలైంది ఇప్పుడు. అందుకోసమే జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు కదా.
ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ, ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్, ఇంకొకడు వాసంశెట్టి సుభాష్, ఇంకొకడు. మరి ఇలాంటప్పుడు జనసేన నాయకత్వం ఏం చేస్తుంది? వారం రోజులు టైం బై చేశారు కదా విచారణ కమిటీ అని. ఆ విచారణ కమిటీ ఎందుకు అంటే ఒకవేళ చర్య తీసుకోకపోతే ఏం జరగచ్చు, అవి ఏఐ వీడియోలే అని ముద్ర కొట్టేస్తే ఫలితం ఉంటుందా అనేది ఫస్ట్ డిటర్మైన్ చేసుకుంటారు. ఫలితం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే న్యూడ్ వీడియోలే కాదు, ఆ ఎమ్మెల్యే ఫలానా వాళ్ళతో సమావేశం అవుతూ నాకు చూపించాడు అనే వీడియోలను కూడా బాధితురాలు రిలీజ్ చేసింది కదా. సింపుల్. అంతకంటే డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది? కూటమిలో ఉన్న మరో పార్టీ నాయకులు వచ్చి ఎమ్మెల్యేని కలిశారనుకోండి, ఆ వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లోనూ లోకల్గానూ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా. ఈ వీడియో డేట్ని ఆ సర్క్యులేట్ అయిన డేట్ని కంపేర్ చేసి చూస్తే ఇది నిజమో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 minutes టైం కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, వాస్తవమా కాదా అని డిటర్మైన్ చేయడానికి కాదు ఆ వారం రోజుల టైం. ఎందుకంటే అది వాస్తవం అని ఆల్రెడీ తెలుసు కదా. మరి ఎందుకు టైం పెట్టారు అంటే ఈ లోపల ఈ ఇష్యూని జనం మర్చిపోయే అవకాశం ఉందా అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది, దీనికంటే భీకరమైన డైవర్షన్ ఎలిమెంట్ ఏదైనా తీసుకొచ్చి వైసీపీ మీద ఎదురుదాడి చేసి వాళ్ళని మీడియాకి లాగి పడేస్తే కనుక జనం దాని గురించి మాట్లాడుకుంటారా? అలా చేయగలుగుతామా అనేది ఇప్పుడు వ్యూహరచన జరుగుతూ ఉంటుంది ఈ వారం రోజుల్లో. ఒకవేళ ఏదన్నా డైవర్షన్ పాయింట్ దొరికింది అనుకున్నారనుకోండి, చర్య ఉండకపోవచ్చు. అలా కాదు, డైవర్షన్ చేసినా కష్టం, దీనివల్ల కోలుకోలేని దెబ్బ తగిలేసింది అనుకున్నప్పుడు దీని నుంచి అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి అనే ప్లానింగ్ ఉంటుంది. అదేంటో తెలుసా, నింపాదిగా వారం రోజుల తర్వాత చర్య తీసుకున్నాము అని అనౌన్స్ చేసి, చూసారా మా నిజాయితీకి సచ్యలతకి ఇది నిదర్శనం అని ఆ చర్య మీద పబ్లిసైజ్ చేసుకుంటారు. మొన్న మధ్యన ఎప్పుడో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పుకునే ఒక పిల్లోడి విషయంలో ఇలాంటిదే జరగడం చూసాం కదా. మహిళల మీద అసభ్యమైన కామెంట్లు చేసేస్తున్నాడు అని చెప్పి ఒక అతని మీద చర్య తీసుకున్నాము అని చెప్పి మా నిజాయితీకి ఇది నిదర్శనం అని ఒక 15 రోజుల పాటు దాని మీద పబ్లిసిటీ నడిపారు. నిజాయితీ ఉండుంటే కనుక అంతకుముందు ఘోరంగా కామెంట్లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికే యాక్టివ్గానే ఉన్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. బట్ దట్ ఈస్ నాట్ ద వ్యూ పాయింట్ దేర్. ఏంటంటే అదొక సింబాలిజం అనమాట. ఫలానా వాళ్ళ మీద చర్య తీసుకున్నాము అని చెప్పి పబ్లిసైజ్ చేస్తారు. అదే మోడల్ ఇందులో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా అనేది డైవర్షన్ ఎలిమెంట్ దొరకకపోతే ఫిక్స్ అవుతారు. అంటే ఇప్పుడు రెండే దారులు, జనం మర్చిపోతారా, డైవర్షన్ చేయగలుగుతామా అనేది ఆలోచించుకుంటారు. జనం మర్చిపోవట్లేదు, బాగా డెంట్ అయింది ఇమేజ్, డైవర్ట్ చేయలేము అని అనుకున్నప్పుడు చర్య తీసుకున్నామని చెప్పి ఆ చర్య మీద పబ్లిసిటీ చేస్తారు. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అనేది మనం అతి త్వరలో చూడబోతున్నాం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, మీడియా అడుగుతుంటే పార్టీ నాయకుడిగా ఉన్న లీడర్ సమాధానం చెప్పలేక వెనుదిరగడం అంటే వాస్తవాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం అనుకోవాలి. అన్నిటికీ మించి థింక్ పొలిటికల్లీ అంటారు కదా, ఆ పొలిటికల్ థింకింగ్ లేదు, ఎవరి గైడెన్స్తోనో నడిచే మనస్తత్వం మాత్రమే ఉంది అని నిర్ధారించేసింది ఆ పరిణామం. ప్రచారం జరుగుతూ ఉంది, చూశాను, అందులో వాస్తవాలేంటో నిజానిజాలేంటో డిటర్మైన్ చేసి రియాక్ట్ అవుతాను అని చెప్పడం ఈజీ కదా, సులభం కదా, బాధ్యత గల వాళ్ళు చేయాల్సిన పని కదా. అలా చేయకుండా దాటేయడము అంటే ఏపీలో రాజకీయం నైతికత అనే సబ్జెక్ట్ మీద ఎంత వెనకబడిపోయిందో అర్థమవుతుంది. అవునా కదా? మీరే ఉంటారు. చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? కామెంట్ నిర్మాణాత్మకంగా చేద్దాం, భాష సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం.